నేను ఒక చోట ఒక ఆయన తన యొక్క అనుభవాన్ని పంచుకున్నారు. దాన్ని చదివి నేను ఎంతో ఆనందపడ్డాను. అది ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే ఫారిన్ కంట్రీస్లో ఒక కంట్రీలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ట్రెజర్ హంట్ అని రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఈ యాక్టివిటీ ఎలాంటిదంటే ఒక తండ్రి ఒక కూతురు అలాగా కొంతమందిని సెలెక్ట్ చేశారంట. తండ్రిని కూతుర్ని కలిపి ఒక సెట్గా సెలెక్ట్ చేసి కొంతమందిని సెలెక్ట్ చేసి అడవిలోకి తీసుకెళ్తారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మీరు కొంత దూరం మీ అంటే కూతురిని ఆయన కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్ళాలి. కొంత దూరం వరకు తండ్రి మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఆయన ఏం మాట్లాడినా సరే 3 విషయాలు పదే పదే చెప్పాలి. నేను నీతో పాటే ఉన్నాను, నువ్వు పిలిస్తే పలుకుతాను, నేను నిన్ను విడిచి వెళ్ళలేదు. ఈ 3 విషయాలు, నేను నీతో పాటే ఉన్నాను, నువ్వు పిలిస్తే పలుకుతాను, నేను నిన్ను విడిచి వెళ్ళలేదు. ఈ 3 విషయాలు పదే పదే చెప్పండి. ఒక పాయింట్ వచ్చిన తర్వాత మీరు ఆమెతో మాట్లాడటం మానేయాలని చెప్పారంట. అయితే ఈ తండ్రి తన బిడ్డతో సహా ఆమె కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తా మాట్లాడుతూ ఉన్నారంట. సడన్గా అక్కడ ఆ క్యాంప్ని కండక్ట్ చేసేవాళ్ళు ఇంకా మాట్లాడటం ఆపేయండి అన్నారు. ఆపేయండి అన్నప్పుడు మాట్లాడలేదు. ఈ అమ్మాయి వెళ్తూ ఉంది, పక్కనే తండ్రి కూడా వెళ్తూ ఉన్నాడు. సడన్గా ఆమెని ఒక పెద్ద గుంట దగ్గరికి, అంటే ఒక మనిషి పడిపోయేంత గుంట దగ్గర తీసుకొచ్చి ఆపేశారు. తండ్రి ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ ఆమెకు ఆ 3 విషయాలు గుర్తుండాలి. నేను నీతోనే ఉన్నాను, నువ్వు పిలిస్తే పలుకుతాను, నిన్ను విడిచి వెళ్ళలేదు. ఆ మాటలు ఆమెకు గుర్తుంటే గనక నెక్స్ట్ ఏమడుగుతుందో ఆయన చెప్పడానికి రెడీగా ఉండాలి. ఆమెకు ఆ మాట గుర్తు లేకపోతే ఆమె ఒక అడుగు ముందుకు వేస్తే లోయలోకి పడిపోద్ది. అయితే తండ్రికి చాలా ఏడుపు వచ్చేస్తుందంట. ఆయన చెప్పారనమాట, చాలా కన్నీళ్లతో చెప్పారండి, నాకు ఎంతో ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి ఒక్క నిమిషం ఆగి నానా నువ్వు ఉన్నావా అని అడిగిందంట. అంటే వెంటనే ఆయన ఏడ్చుకుంటా, తల్లి నేను నీ దగ్గరే ఉన్నానమ్మా, ఒక్క అడుగు కూడా ముందుకు ఎక్కువ పక్కకి రా అన్నారంట. అది ఆయన చెప్తా అప్పుడు నాకు ఆ రోజు మళ్ళీ యేసుక్రీస్తు వారు కొత్తగా అర్థమయ్యారు. మన పక్కన ఆయన ఉంటారు, మనతో మాట్లాడరు, కానీ మనం ఆయన్ని అడగాలి. అంటే మన జీవితంలో ఆయన నడిపిస్తూ ఉంటారు. మనకి అక్కడేమో కూతురికి కళ్ళ గంతలు కట్టారు, ఇక్కడ ఈ లోకమంతా కూడా అంధకారమయం అయిపోయింది. ముందుకు ఒక్క అడుగే వెళ్ళని సరే, దేవా నువ్వు నా పక్కనే ఉన్నావా, నాకు సహాయం చేస్తావు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఎన్నడీ విడవడు, ఎడబాయడు. కాబట్టి అలాంటి వాగ్దానం ఇచ్చిన దేవుడు మనం అడిగితే ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. అది మనం ఎవ్వరం మర్చిపోకుండా మన జీవితాల్లో ముందుకు కొనసాగాలని ఈ చిన్న ఉదంతం ద్వారా నేను మళ్ళీ హెచ్చరించబడ్డాను. మీరందరూ కూడా అది గుర్తుంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆమేన్.